శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం 107వ విశ్లేషణలోకి అడుగుపెడుతున్నాం. అండ్ ఇది రెగ్యులర్ మెటీరియా మెడికా క్లాస్ కాదు సుమా, ఇదొక డీప్ డైవ్ ఎక్స్ప్లెయినర్. క్యాల్కేరియా ఫ్యామిలీకి సంబంధించిన ఒక కంపారిటివ్ ఓరియంటేషన్. అంటే ప్రధానమైన 3 క్యాల్కేరియా రెమెడీల మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాలను పక్కపక్కన పెట్టి చాలా ప్రాక్టికల్గా విశ్లేషించబోతున్నాం. లెట్స్ డైవ్ ఇన్. అయితే ముందుకు వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్లి గత సెషన్ను రీక్యాప్ చేసుకుందాం. ఎపిసోడ్ 106లో మనం టిష్యూ స్టేట్స్ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం, రైట్? ఒక పాథాలజీ లేదా కణజాలంలో మార్పులొస్తున్నప్పుడు మనం స్ట్రక్చరల్ రెమెడీస్ వైపు ఎలా వెళ్లాలి, ఆ ఎవాల్యుయేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూసాం. ఎగ్జాక్ట్లీ ఆ ఫౌండేషన్తోనే మనం ఈరోజు క్యాల్కేరియా గ్రూప్లోకి వెళ్తున్నాం. సో ఈరోజు మన ఎజెండా చాలా సింపుల్ అండ్ స్ట్రేట్. మొదట క్యాల్కేరియా ఫ్యామిలీ కామన్ లక్షణాలు చూస్తాం, ఆ తర్వాత 3 ప్రధాన రెమెడీల మధ్య తేడాలు, ప్రాక్టికల్ క్లినికల్ కేసులు చూస్తూ చివరిగా మన తదుపరి రెమెడీ స్టైలీషియాకు ఒక చిన్న పరిచయం ఇస్తాం. డైవర్జ్ అండ్ కన్వర్జ్, ఇది మన ప్లాన్. రైట్, సో మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. క్యాల్కేరియా ఫ్యామిలీ ఉమ్మడి లక్షణాలు. అసలు ఈ ఫ్యామిలీ కామన్ గ్రౌండ్ ఏంటి? కల్కేరియా అనగానే మీ మైండ్లోకి ఫస్ట్ రావాల్సింది ఒక ఆయిస్టర్. అదేనండి, ఆయిస్టర్. అందులో ఉండే జీవి ఎలా ఉంటుంది? చాలా మెత్తగా, సున్నితంగా ఉంటుంది కదా. దానికి బయట ప్రపంచమంటే భయం. అందుకే ఆ గట్టి కర్పరంలో సేఫ్గా దాక్కుంటుంది. క్యాల్కేరియా గ్రూప్ బేసిక్ నేచర్ ఇదే. వాళ్లకి ప్రొటెక్షన్ కావాలి, స్టెబిలిటీ కావాలి. అన్నింట్లోనూ ఒక రకమైన స్లగ్గిష్నెస్ అంటే మందకొడతనం కనిపిస్తుంది. కానీ జాగ్రత్త, ఇక్కడే డాక్టర్ హానిమన్ గారు ఆర్గన్ అండ్ ఎపారిజమ్స్ 6, 7, 153 మరియు 211లో చెప్పిన ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలి. ఫ్యామిలీ రిజంబ్లెన్స్ ఉంది కదా అని అవన్నీ ఒకే రెమెడీ అయిపోవు. క్యాల్కేరియా లక్షణాలు కదా అని దేనికైనా బ్లైండ్గా క్యాల్కేరియా కార్బ్ ఇచ్చేయకూడదు. ఇండివిజువలైజేషన్ మర్చిపోకూడదు. అబ్సల్యూట్లీ. అందుకే ఈ క్యాల్కేరియా ఫ్యామిలీని మనం 3 వేర్వేరు పిల్లర్స్ లాగా, అంటే ఒక డైవర్జెన్స్ లాగా చూడాలి. క్యాల్కేరియా కార్బ్ విషయానికొస్తే దాని ఓరియంటేషన్ అంతా కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ, అసిమిలేషన్ అంటే పోషణ చుట్టూ తిరుగుతుంది. అదే మీరు క్యాల్కేరియా ఫాస్ కానీ క్యాల్కేరియా ఫ్లోర్ కానీ తీసుకుంటే వాటి ఫోకస్ అంతా శరీరంలో గ్రోత్ అండ్ స్ట్రక్చర్ అంటే పెరుగుదల, నిర్మాణం వైపు ఉంటుంది. ఎలిమెంట్స్ మారే కొద్దీ వాటి స్వభావం ఎలా మారుతుందో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా అందరికీ పరిచయమైన కల్కేరియా కార్బ్. వీళ్ల కాన్స్టిట్యూషన్ చూడగానే అర్థమైపోతుంది. ఫ్యాట్, ఫేర్, ఫ్లాబీ. వీళ్ళకి చలి అస్సలు పడదు, చిలీ పేషెంట్స్ అనమాట. వీళ్ళకి లైఫ్లో సెక్యూరిటీ అంటే ప్రాణం. డాక్టర్ కెంట్ చెప్పినట్టు వీళ్ళు పడుకుంటే తలకి విపరీతగా చెమటపట్టి దిండు మొత్తం తడిసిపోతుంది. తినే విషయానికొస్తే గుడ్లు అంటే భలే ఇష్టం. మానసికంగా చూస్తే చిన్న చిన్న వాటికే భయాలు, భవిష్యత్తు గురించి తెగ ఆందోళన పడిపోతుంటారు. దానికి పూర్తి కాంట్రాస్ట్ కెల్కేరియా ఫాస్. కార్బ్కు ఇది అసలు సిసలైన ఆపోజిట్ అనుకోవచ్చు. వీళ్ళు లావుగా ఉండరు, చాలా సన్నగా ఉంటారు, డార్క్ కాంప్లెక్షన్ ఉంటుంది. పిల్లలైతే చాలా ర్యాపిడ్గా, స్పీడ్గా ఎదిగేస్తారు. కానీ దంతాలు రావడం మాత్రం చాలా లేట్ అవుతుంది. ఈ రెమెడీలో ఫాస్ఫరస్ ఉండటం వల్ల వీళ్ళు కార్బ్లాగా స్లగ్గిష్గా ఉండరు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక్కోసారి ఆ చురుకుదనం వల్ల ఒక రకమైన అసంతృప్తి కూడా కనిపిస్తుంది. ఇక మూడవది క్యాల్కేరియా ఫ్లోర్. దీని మెయిన్ థీమ్ అంతా స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ, అందులోనూ కనెక్టివ్ టిష్యూ. వీళ్లలో గ్లాండ్స్ రాళ్లలాగా గట్టిపడిపోతాయి, రక్తనాళాలు ఉబ్బిపోయి వ్యారికోజ్ వెయిన్స్ వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే కణజాలంలో ఆ సాగే గుణం, ఆ ఎలాస్టిసిటీ మిస్ అవుతోంది. ఎముకల పెరుగుదలలో ఏవైనా అబ్నార్మాలిటీస్ వస్తే మనకు ఫస్ట్ గుర్తొచ్చే రెమెడీ క్యాల్కేరియా ఫ్లోర్. ఓకే, ఒకసారి ఈ మూడింటిని ఒకే ఫ్రేమ్లో పెట్టి చూద్దాం. ఈ కంపారిజన్ మ్యాట్రిక్స్ చూస్తే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఫ్యామిలీ ఒకటే, కానీ కాబేమో లావుగా ఉండి స్టెబిలిటీ కోరుకుంటుంది, ఫా ఏమో సన్నగా ఉండి గ్రోత్ మీద ఫోకస్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫ్లోర్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ కణజాలాల గట్టిదనం గురించి మాట్లాడుతుంది. ఈ ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ ఎంత భిన్నంగా ఉన్నాయో చూసారా? బేసిక్ రూట్స్ ఒకటే అయినా పేషెంట్లో అవి ఎక్స్ప్రెస్ అయ్యే విధానం పూర్తిగా మారిపోతుంది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్లోకి వెళ్దాం. అదేంటంటే టిష్యూ సాల్ట్స్ గురించిన ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలి. అవును, క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా ఫ్లోర్ అనగానే చాలామంది వీటిని డాక్టర్ షుస్లర్ 12 బయోకెమిక్ టిష్యూ సాల్ట్స్ గానే చూస్తారు. అది పెద్ద పొరపాటు. ఆ రెమెడీస్ ఐడెంటిటీ చాలా బ్రాడ్గా ఉంటుంది. వాటికి అద్భుతమైన ప్రూవింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఒకటే: డయాగ్నోసిస్ ఎప్పుడూ రెమెడీని డిసైడ్ చేయదు. బోన్ స్పర్స్ వచ్చాయి కదా అని కళ్ళు మూసుకుని ఫ్లోర్ ఇవ్వడం, పళ్ళు రాలేదని ఫాస్ ఇవ్వడం లాంటి ఆటోమేటిక్ ప్రిస్క్రిప్షన్ స్ట్రాప్లో మనం పడకూడదు. మరి అస్సలైన సిమిలిమంకి దారి ఏంటి?
ఫస్ట్, ఆ పాథాలజీ ఈక్వల్స్ టు రెమెడీ అనే హ్యాబిట్ని బ్రేక్ చేయాలి. మనం ముందుగా ఎఫెక్ట్ అయిన టిష్యూ చూస్తాం, ఫైన్. కానీ ఆ తర్వాత లక్షణాలేంటి, పేషెంట్ ఫిజికల్ జనరల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళలోని పీక్యూఆర్ఎస్ లక్షణాలేంటి, వేడికి తగ్గుతోందా, చలికి పెరుగుతోందా లాంటి మొడాలిటీస్ ఏంటి, ఈ టోటాలిటీ అంతా మ్యాచ్ అయినప్పుడే కదా మనం సిమిలిమంకి రీచ్ అయ్యేది. దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఒక క్లినికల్ సినారియో చూద్దాం. మీ క్లినిక్కి ఎదుగుతున్న ఒక పిల్లాడిని తీసుకొచ్చారు. కంప్లైంట్ ఏంటంటే దంతాలు రావడం చాలా లేటవుతోంది. ఇప్పుడు చెప్పండి, ఏ కాల్కెరియా ఇస్తారు? డయాగ్నోసిస్ చూసి చాలామంది ఫట్మని కాల్కిరియాఫాస్ అంటారు. కానీ ఇప్పుడే కదా అనుకున్నాం పాథాలజీని బట్టి మందు ఇవ్వకూడదని. ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు? వేడి పడుతుందా? చలి పడుతుందా? అసలు ఏడిస్తే ఎలా ఊరుకుంటున్నాడు? ఈ జనరల్స్ అన్నీ అడగాలి కదా. అవును. ఒకవేళ ఆ పిల్లాడు బొద్దుగా, లావుగా ఉండి నిద్రలో తలకి విపరీతంగా చెమట పడుతోంది అనుకోండి, అప్పుడు పళ్ళు లేటవుతున్నా సరే ఇచ్చే రెమెడీ కాల్కిరియా కార్బ్ మాత్రమే. అదే ఆ పిల్లాడు చాలా సన్నగా, బక్కబల్చిగా ఉండి తలసరిగా నిలపలేకపోతూ డార్క్గా ఉన్నాడనుకోండి, అప్పుడు మనం కాల్కిరియా ఫాస్ట్ గురించి ఆలోచిస్తాం. చూసారా, కంప్లైంట్ ఒకటే కావచ్చు, కానీ పేషెంట్ జనరల్స్ని బట్టి మందు ఎలా మారిపోయిందో. ఇంకో కేస్ చూద్దాం. ఒక పేషెంట్ ఒక స్ట్రక్చరల్ కంప్లైంట్తో వచ్చారు. అంటే ఎముకల నిర్మాణంలో లోపం లాంటిది అనుకుందాం. చూడగానే కాల్కేరియా ఫ్లోర్ ఆటోమేటిక్గా ఇచ్చేయచ్చా? నో వే! కాల్కేరియా ఫ్లోర్ కేవలం ఎముకల కోసం తయారు చేసిన స్పెసిఫిక్ డ్రగ్ కాదు కదా. అవును, అది స్ట్రక్చరల్ సమస్యల్లో ఎక్సలెంట్గా పనిచేస్తుంది, కానీ పేషెంట్ టోటాలిటీకి అది సిమిలర్గా ఉండాలి. క్లినికల్ క్లూస్ మనకు జస్ట్ దారి చూపిస్తాయి, కానీ అవి మనల్ని జనరల్స్, పీక్యూఆర్ఎస్, మొడాలిటీస్ వైపు నడిపించాలి. సమస్య ఏ టైంలో ఎక్కువ అవుతోంది, మూవ్మెంట్కేమవుతోంది, ఇలాంటి టోటాలిటీ ఆధారంగానే నిజమైన సిమిలిమం ఇవ్వాలి తప్ప కేవలం ఎక్స్రే రిపోర్ట్ చూసి మందివ్వకూడదు. వండర్ఫుల్. సో ఒకసారి ఈ 3 అక్షరాలను క్విక్గా రివైజ్ చేద్దాం. ఇవి మీ మైండ్లో ఎప్పుడు ఒక గైడ్ లైన్స్ లాగా ఉండాలి. కాల్కేరియా కార్బ్ అనగానే స్టెబిలిటీ, అంటే కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ. కాల్కేరియా ఫాస్ అనగానే గ్రోత్, పెరుగుదల అండ్ డెవలప్మెంట్. ఇక కాల్కేరియా ఫ్లోర్ అనగానే స్ట్రక్చర్, అంటే గట్టి కనెక్టివ్ టిష్యూ నిర్మాణం. ఈ కోర్ డిఫరెన్సెస్ ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇక మన చివరి సెక్షన్ సైలీషియా బ్రిడ్జ్. ఈ కాల్కేరియా ఫౌండేషన్ తర్వాత మనం నెక్స్ట్ ఒక అద్భుతమైన డీప్ యాక్టింగ్ రెమెడీలోకి అడుగు పెట్టబోతున్నాం. అదే సైలీషియా. రాబోయే ఎపిసోడ్స్లో సైలీషియా పార్ట్ 1, పార్ట్ 2, ఆ తర్వాత ఒక కంప్లీట్ క్లినికల్ రివిజన్ చేయబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకున్న కాల్కేరియా గ్రూప్ తాలూకు ఫౌండేషన్ అక్కడ సైలీషియాని డీప్గా అర్థం చేసుకోవడానికి మీకు భలే ఉపయోగపడుతుంది. ఇక ముగించే ముందు ఒక్క మాట. మీరు ఎంత డీప్గా మెటీరియా మెడికా చదివినా సరే మన అల్టిమేట్ గోల్ ఎప్పుడూ ఒకటే: ఇండివిజువలైజ్ చెయ్యాలి, కంపేర్ చెయ్యాలి, సిమిలిమంని సెలెక్ట్ చెయ్యాలి. కేవలం డయాగ్నోసిస్ని చూడకండి, పేషెంట్ని యాజ్ అ హోల్ చూడండి. వ్యాధికి కాదు, రోగికి మందు ఇవ్వండి. ఈ కాన్సెప్ట్ని ఎప్పుడూ వదలకండి. జై శ్రీకృష్ణ. మేల్ హోస్ట్ వాసుదేవ.